వర్షం అయితే ఇంకా డే కూడా ఫుల్ పడుతుందండి ఇవాళ. చూడండి వర్షంలో ఎలా ఉన్నారో చూపిస్తాను. అండి చిన్న ఇల్లులోనే గ్లాసులు, బిందెలు, అలాగే ఇవ్వండి బట్టలు, ఇవి డైలీ వేసుకోవడానికి అనమాట. బట్టలు మిగతాయన్ని కూడా బ్యాగ్లో పెట్టుకున్నాం. ఈ చిన్న హౌస్ లోనే మేమైతే ఇంకా నివసిస్తున్నాం అండి. వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతుంది చూడండి. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గింది. సో ఈ వర్షాల వల్ల ఎక్కడ కూడా బయటకి అనేది వెళ్ళలేకపోతున్నాం. బైక్ ఒకటి ఇంకా ట్రబుల్ వచ్చింది. దాన్ని అయితే ఇంకా ఊర్లోనే మెకానిక్ అయితే చేస్తున్నారనమాట. మెకానిక్ అబ్బాయిని పిలిపించి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. వర్షం అయితే డే అండ్ నైట్ కంటిన్యూస్గా అయితే పడుతుంది. సో బయటికి వెళ్ళి వీడియో చేద్దామన్నా అవ్వట్లేదు. దాని కారణంగా ఇంట్లో మటన్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నా. సో మటన్ అయితే వండుకుందాం, ఆ చిన్న వీడియో మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. చూడండి, ఇది మా ఇల్లు అండి, చాలా చిన్నది. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇదండి మా చిన్న హౌస్లో చూడండి. ఇంకా గ్లాసులు, బిందెలు, డైలీ వేసుకునే డ్రెస్సులు, ఇదే మా యొక్క చిన్న హౌస్ అనమాట. దీంట్లోనే మేమైతే ఉంటున్నాం. ఈ బెడ్ అనమాట చిన్నది. ఇలా బయటకు వచ్చేసరికి చూడండి వర్షాకాలం ఎంత ఇబ్బందిగా మేమైతే ఉంటామో మీకైతే కనిపిస్తుంది. బయట చిన్న కవర్ వేసామన్నమాట వాలు, వర్షం జల్ల అనేది రాకుండా ఉండడం కోసం. బయట అయితే ఫుల్గా వర్షం పడింది, ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఇదిగోండి పక్క ఇల్లులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. రాత్రి పూట కట్ చేసుకొని పెట్టుకున్నాం అండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు అండి ఇవి స్కేర్గా కట్ చేయలేదు, టమాటాలతో కలిపేసాం. ఆయిల్ బాటిల్ కూడా చూడండి ఇలా బెండ్ అయిపోయింది. ఇది వేడికే అలా బెండ్ అయిపోయింది. ఇదిగోండి ఇంకా మటన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. వేడి నీళ్ళలో కొంతసేపు అయితే నానబెట్టామన్నమాట. ఇదిగోండి వర్షాకాలంలో అయితే ఇంకా ముందుగా ఈ విధంగా అయితే జాగ్రత్త పడి కర్రలను అయితే పెట్టేసుకుంటాం. మంచిగా గారిపోతాయి ఇక్కడనే. ఉల్లిపాయలు కొంతసేపు బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి టమాటా వేసేస్తున్నా. ఇదిగోండి కర్రీలో కలుపుకునే మా మసాలా ఐటమ్స్ చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయో. కానీ టేస్ట్ మాత్రం నార్మల్ అండి, అన్ని బాక్సులు ఉన్నాయి. కానీ కొంచెం వేగంగా ఉడకడానికి కోసం సాల్ట్ వేస్తున్నాం ముందుగానే. చిన్నది పసుపు కలుపుతున్నానండి. ఇదిగోండి ఆ కూర కలుపుకునే మసాలా ఐటమ్స్ చూడండి. గార్లిక్ అనమాట ఇది, ఇంకా బిర్యానీ పేస్ట్ ఒకటి, నాన్ వెజ్ కర్రీ పేస్ట్ ఒకటి. ఆ పొగకి కళ్ళు బడ్డిపోతున్నాయి నాకు. టమాటా చాలాసేపు వరకు ఉడికించాం కదా. ఇదిగోండి ఇంకా నానబెట్టుకున్న ఎండు మాంసాన్ని అయితే ఇంకా కలిపేస్తున్నాను. ఇప్పుడే నోరు ఊరిపోతుంది నాకు. ఆ పద్ధతిలో అయితే నేను ఈ విధంగా అయితే కుక్ చేస్తున్నానండి. మరి మీకు వంటకాలు వచ్చుంటే ఎండు మాంసాన్ని ఏ విధంగా వండుకోవాలో కింద కామెంట్లో తెలియజేయండి. కారం కలుపుతున్నా. కారం కలిపిన తర్వాత అయితే ఇదిగోండి ఇంకా గరం మసాలా కొద్దిగా కలుపుతున్నా. అంటే యాక్చువల్గా మటన్ గరం మసాలా కలపనవసరం లేదు, బట్ చిన్నది కలుపుతున్నా. ఒకసారి టేస్ట్ చూద్దామండి ఇంకా ఉడికేయా లేదా. చాలాసేపు ఉడికించాము కదా. ఇంకా మేము వండేటప్పుడు అయితే ఈ విధంగానే టేస్ట్ చూస్తుంటాం. బాగుంది, ముక్క కూడా బాగా ఉడికింది. సో అన్నీ ఓకే, అన్నీ పర్ఫెక్ట్. దానివల్ల ఇప్పుడు దించేసి కుమ్మేద్దామండి. ఇంకా ముందుగానే సిల్క్ రైస్ అయితే ఉడకబెట్టుకున్నామండి. ఇంకా ఇప్పుడు మటన్ ప్రిపేర్ చేసాం కదా, ఇంకా తినేద్దాం, ఆగలేకపోతున్నా. వేడి అయితే చూడండి ఇంకా ఆవిరి ఎలా పైకి వెళ్తుందో. అయినా సరే ఈ వేడి వేడి తినేద్దామని నేనైతే ఇంకా చాలా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాను నేను.
గుమ్మగుమ్మలాడిపోతుందండి. చాలా వేడిగా ఉంది, అయినా సరే ఇంకా తినాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఎంత వేడిగా ఉన్నా తినేయడమే. బాగుంది. ఇంకా సిల్క్ రైస్తో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ కూడా బాగుంది కూర. సో ఇది ఈ కూరని మనం రాబా చేసి ఈ సిల్క్ రైస్తో అంత సెట్ అవ్వదనే రాబా అయితే చేయలేదండి, లేకపోతే రాబా చేసి తిందామనేసి అనుకున్నాం కూర. సో ఇలా సూపర్గా ఉంది. ఎండు మాంసం అయితే సూపర్గా ఉందండి. మీరు ఎండు మాంసం తిని ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఎండిన మాంసాన్ని చక్కగా వండుకొని తినండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మేము వండుకునే పద్ధతులు అయితే మీకు చూపించామండి. సో ఇంకా మంచిగా కుకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా వండుకోండి, టేస్ట్ బాగుంటుందని సజెషన్ ఇవ్వండి. అలానే వచ్చేసి ఈ యొక్క చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో మన వీడియోస్ను ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తామండి. ఇది మా చిన్న వీడియో, మేమైతే ఉంటాం. బాయ్. ఇలాంటి వర్షాకాలం చూడండి మా ఇళ్ళ పరిస్థితి. పక్క నుంచి నీరు మొత్తం కూడా జారిపోతుంటుంది, ఈ మట్టి మొత్తం. వర్షం అయితే ఇంకా డే కూడా ఫుల్ పడుతుందండి ఇవాళ. చూడండి వర్షంలో ఎలా ఉన్నారో చూపిస్తాను. ఇదిగోండి వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా రోజు రోజుకి యాక్చువల్గా ఈ సీజన్లో ఉండకూడదు, బట్ ఎందుకు వదలట్లేదు. చూడండి స్కై అయితే అంత బ్యూటీగా ఉందో. ఇదే మా ఇల్లు, చూడండి ఎలా ఉందో.